Hi everyone, welcome to my channel Chemistry SR. Those who are new here, myself Subraidu. I teach chemistry in simple and engaging way. If you are interested, keep watching. In today's session, we are going to discuss about factors affecting rate of a reaction. ఇందులో ఆల్రెడీ మనం 3 ఫ్యాక్టర్స్ చూసాం. ఇప్పుడు క్యాటలిస్ట్ ఫ్యాక్టర్ని అబ్జర్వ్ చేద్దాం. నేచర్ ఆఫ్ రియాక్టెంట్స్ చూసాం, కాన్సన్ట్రేషన్ ఆఫ్ రియాక్టెంట్స్ చూసాం, తర్వాత టెంపరేచర్ ఎఫెక్ట్ చూసాం. ఇప్పుడు ఒక క్యాటలిస్ట్ ఎఫెక్ట్ చూద్దాం. అంటే ఒక రియాక్షన్ జరుగుతున్నప్పుడు క్యాటలిస్ట్ యాడ్ చేస్తే రేటుని ఎలా అఫెక్ట్ చేస్తుంది, రేటుని ఇంక్రీజ్ చేస్తుందా, స్పీడ్, లేదా డిక్రీజ్ చేస్తుందా, అది చూద్దాం. క్యాటలిస్ట్లో పాజిటివ్ క్యాటలిస్ట్ ఉండొచ్చు, నెగిటివ్ క్యాటలిస్ట్ ఉండొచ్చు. ఇప్పుడు ఒక పాజిటివ్ క్యాటలిస్ట్ యాడ్ చేస్తే పరిస్థితి ఏంటి, పాజిటివ్ క్యాటలిస్ట్ ఏంటి, నెగిటివ్ క్యాటలిస్ట్ ఏంటి? ఒక సింపుల్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఒక రన్నింగ్ రేస్లో మీ ఫ్రెండ్ పార్టిసిపేట్ చేస్తున్నాడు. రేస్ ఈజ్ ఎ రియాక్షన్, యువర్ ఫ్రెండ్ ఈజ్ ద పార్టిసిపెంట్, నథింగ్ బట్ రియాక్టింగ్ సబ్స్టెన్సెస్ అనుకో. అతను రేస్ కంప్లీట్ చేస్తే, రన్నింగ్ రేస్ టార్గెట్ రీచ్ అయిపోతే అప్పుడు రియాక్షన్ కంప్లీట్ అయింది అనుకుందాం. నువ్వు అవుట్ సైడ్ ఉన్నావు. 10 minutesలో మనకు 2 రౌండ్స్ వేయాలి అనుకుందాం. ఫస్ట్ రౌండ్ అయిపోయింది, 6 minutes అయిపోయింది, ఇంకో 4 minutes ఉంది, పెద్ద గ్రౌండ్. సో అబ్బాయి టైర్డ్ అయిపోతున్నాడు. అప్పుడు నువ్వు ఏం చేస్తావు? యూ హ్యావ్ 6 more minutes అని చెప్తావు. ఇంకా టైం దండిగా ఉంది, యూ కెన్ డూ అంటే అతను ఏం చేస్తాడు? పాజిటివ్గా తీసుకుంటాడు. నువ్వు ఇచ్చిన ఎనర్జీకి రేస్ కంప్లీట్ చేస్తాడు స్పీడప్ చేసి. అంటే ఇక్కడ నువ్వు ఏం చేస్తున్నావు? అతని స్పీడ్ని పెంచుతున్నావు, యూ కెన్ డూ అని మోటివేట్ చేసి. నౌ యు ఆర్ యాక్టింగ్ యాజ్ ఎ పాజిటివ్ క్యాటలిస్ట్. యు ఆర్ స్పీడింగ్ అప్ ఆఫ్ యువర్ ఫ్రెండ్ రేస్ సో దట్ హీ ఫినిష్డ్ ద లైన్ ఫినిష్ చేశాడు, కంప్లీట్ చేశాడు రేస్ ఇన్ టైంలో. సపోజ్ నీకు ఆ అబ్బాయి గెలవడం ఇష్టం లేదు, అబ్బాయి ఎలాగైనా రేస్ ఇన్కంప్లీట్ చేయాలి, కంప్లీట్ చేయకూడదు అని అనుకున్నాం అనుకో. అప్పటికి 6 minutes అయింది, ఫస్ట్ రౌండ్ అయిపోయింది, ఇంకో రౌండ్ ఉంది. ఏం చెప్తావు? యూ కాంట్ రా, స్టిల్ 4 minutes మోర్, లేదంటే 3 minutes అని చెప్తావు. అప్పుడు అతను ఏం చేస్తాడు? 1 round అయిపోయింది, 3 minutes ఉందా, 3 minutesలో నేను ఎక్కడ కంప్లీట్ చేశాను, యూ కాంట్ రా అన్నావు అనుకో. అప్పుడు ఏమవుతాడు? అతను డిసప్పాయింట్ అవుతాడు, డల్ అవుతాడు, అంటే స్లో డౌన్ అవుతాడు, రేస్ ఇన్కంప్లీట్గా వదిలేస్తాడు, కంప్లీట్ చేయలేడు. నౌ యు ఆర్ యాక్టింగ్ యాజ్ ఎ నెగిటివ్ క్యాటలిస్ట్. అంతే. ఇక్కడ కూడా ఒక రియాక్షన్ పాజిటివ్ క్యాటలిస్ట్ యాడ్ చేస్తే రియాక్షన్కి ఏం జరుగుతుంది, రేట్ అనేది చూద్దాం. జనరల్గా ఇప్పుడు మాట్లాడుకున్నట్టు ఏ పాజిటివ్ క్యాటలిస్ట్ ఇంక్రీజెస్ ద రేట్ ఆఫ్ ఏ రియాక్షన్. ఎలా? బై ప్రొవైడింగ్ ఆల్టర్నేట్ పాత్ వేర్ ద యాక్టివేషన్ ఎనర్జీ ఈజ్ లో. ఇట్ మీన్స్ క్యాటలిస్ట్ స్పీడింగ్ అప్ ఆఫ్ ఎ రియాక్షన్ బై లోయరింగ్ యాక్టివేషన్ ఎనర్జీ, లేదా బై ప్రొవైడింగ్ ఆల్టర్నేట్ పాత్ ఆఫ్ లోయరింగ్ యాక్టివేషన్ ఎనర్జీ. వేరే పాత్లో రియాక్షన్ జరిగేలాగా చేస్తుంది. ఇక్కడ యాక్టివేషన్ ఎనర్జీ తక్కువ ఉంటుంది. యాక్టివేషన్ ఎనర్జీ తక్కువ ఉంటే ఎక్కువ మాలిక్యూల్స్ థ్రెషోల్డ్ ఎనర్జీని రీచ్ అవుతాయి, ప్రోడక్ట్ని ఇచ్చేస్తాయి. ద ఫంక్షన్ ఆఫ్ ఎ పాజిటివ్ క్యాటలిస్ట్, ఒక పాజిటివ్ క్యాటలిస్ట్ యొక్క ఫంక్షన్ ఏంటంటే ఈజ్ టు లోయర్ డౌన్ ద యాక్టివేషన్ ఎనర్జీ. యాక్టివేషన్ ఎనర్జీ లోయర్ డౌన్ చేయడం. మరి యాక్టివేషన్ ఎనర్జీ ఏంటి? ఇది రియాక్టెంట్ మాలిక్యూల్ ఎనర్జీ. ఇప్పుడు రియాక్టెంట్ మాలిక్యూల్ ప్రోడక్ట్గా కన్వర్ట్ అవ్వాలి అంటే రియాక్టెంట్ మాలిక్యూల్ ఫస్ట్ మినిమం ఒక ఎనర్జీని రీచ్ కావాలి, దాన్ని థ్రెషోల్డ్ ఎనర్జీ అంటారు. దెన్ ఓన్లీ దే కన్వర్ట్స్ టు ప్రోడక్ట్. సో దిస్ ఈజ్ కాల్డ్ ఎనర్జీ బ్యారియర్, నథింగ్ బట్ థ్రెషోల్డ్ ఎనర్జీ, ఈటీ. ఓకే, మరి ఇదేంటి? దిస్ ఈజ్ ఎనర్జీ ఆఫ్ రియాక్టెంట్స్. మరి ఇదేంటి? ఎనర్జీ ఆఫ్ ప్రోడక్ట్స్. ఓకేనా? బాగుంది. రియాక్టెంట్ ఎనర్జీ ప్రోడక్ట్గా కన్వర్ట్ అవ్వడానికి సరిపోదు, అంటే ఎక్కువ ఉంది కదా సార్ అనొద్దు. వెనెవర్ ద రియాక్టెంట్ మాలిక్యూల్ రీచెస్ థ్రెషోల్డ్ ఎనర్జీ దెన్ ఓన్లీ దే గివ్ ప్రోడక్ట్స్, అదర్వైజ్ దే డైరెక్ట్లీ డజంట్ గివ్ ప్రోడక్ట్స్ అంటాం. మరి ఇక్కడికి రీచ్ కావాలంటే వీటి దగ్గర ఉన్న ఎనర్జీ సరిపోదు, పొటెన్షియల్ ఎనర్జీ సరిపోదు, ఇంత కావాలి. కాబట్టి దే నీడ్ సమ్ ఎక్స్ట్రా ఎనర్జీ, దట్ ఈస్ దిస్ వన్. దిస్ ఈజ్ కాల్డ్ యాక్టివేషన్ ఎనర్జీ, ఈఏ. ఓకేనా? ఇప్పుడు అదే ప్రోడక్ట్ నీకు ఇది యాక్టివేషన్ ఎనర్జీ. ఇంత ఎనర్జీ మనకు క్యాటలిస్ట్ ఏమీ లేనప్పుడు ఇంత యాక్టివేషన్ ఎనర్జీ తీసుకొని రియాక్టెంట్లు ప్రోడక్ట్గా కన్వర్ట్ అవుతాయి. ఒకవేళ ఇన్ కేస్ మనం ఆ రియాక్షన్ జరుగుతున్నప్పుడు లేదా రియాక్షన్కి ఒక క్యాటలిస్ట్ యాడ్ చేసామనుకో, రియాక్షన్ స్టార్టింగ్లోనే ఒక క్యాటలిస్ట్ యాడ్ చేస్తే
రియాక్టెంట్ మాలిక్యూల్స్ ప్రోడక్ట్గా ఎలా కన్వర్ట్ అవుతాయంటే ఇంకొక ఆల్టర్నేట్ పాత్ ప్రొవైడ్ చేస్తుంది క్యాటలిస్ట్. ఆ పాత్లో మన రియాక్టెంట్ ప్రోడక్ట్గా కన్వర్ట్ అవుతాయి. దిస్ ఈజ్ దట్ ఆల్టర్నేట్ పాత్. ఓకేనా? ఇక్కడ యాక్టివేషన్ ఎనర్జీని నువ్వు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఈ సెకండ్ కేసులో యాక్టివేషన్ ఎనర్జీ ఎలా ఉంది? ప్రీవియస్ వాల్యూ కన్నా తక్కువగా ఉంది. అవునా? లైక్ దిస్ ఏ పాజిటివ్ క్యాటలిస్ట్ ప్రొవైడ్ అన్ ఆల్టర్నేట్ పాత్ ఆఫ్ లోయరింగ్ ఆఫ్ యాక్టివేషన్ ఎనర్జీ సో దట్ ద రియాక్షన్ స్పీడ్స్ అప్ అంట. ఎప్పుడైతే యాక్టివేషన్ ఎనర్జీ తగ్గిపోతాయో ఎక్కువ మాలిక్యూల్స్ ఈ ఎనర్జీ బ్యారియర్ను క్రాస్ చేస్తాయి. ఎక్కువ మాలిక్యూల్స్ ఈ ఎనర్జీ బ్యారియర్, అప్పుడు ఈజీగా ప్రోడక్ట్ వచ్చేస్తాయి. అంటే రియాక్షన్ స్పీడ్గా జరుగుతుంది అని అర్థం. సో ద గ్రేటర్ ద డిక్రీజ్ ఇన్ యాక్టివేషన్ ఎనర్జీ, ఈ యాక్టివేషన్ ఎనర్జీ తగ్గడం అనేది ఎంత బాగా తగ్గితే హయ్యర్ విల్ బి ద రేట్ అంత స్పీడ్గా జరుగుతుంది. ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ ఎ క్యాటలిస్ట్ ద రియాక్షన్ ఫాలోస్ ఎ పాత్ ఆఫ్ లోయరింగ్ యాక్టివేషన్ ఎనర్జీ. రియాక్షన్ ఈ పాత్లో జరగదు, ఈ పాత్లో జరుగుతుంది. అంటే ఈ ఫస్ట్ పాత్ ఏంటి అంటే వితౌట్ క్యాటలిస్ట్, పాత్ ఆఫ్ ద రియాక్షన్ వితౌట్ క్యాటలిస్ట్. ఈ సెకండ్ వన్ ఏంటంటే పాత్ ఆఫ్ ద రియాక్షన్ విత్ క్యాటలిస్ట్. ఓకేనా? క్యాటలిస్ట్ ప్రజెన్స్లో రియాక్షన్ జరిగే పాత్ ఏది? ఈ బ్లాక్ డాటెడ్ లైన్ ఉంది కదా, అది. ఓకేనా? ఇది థ్రెషోల్డ్ ఎనర్జీ ఎప్పుడు విత్ క్యాటలిస్ట్, ఇది వితౌట్ క్యాటలిస్ట్. ఓకే, సరే. ఇన్ దిస్ కండిషన్ ఇలా యాక్టివేషన్ ఎనర్జీ తగ్గడం వలన ఏ లార్జ్ నెంబర్ ఆఫ్ రియాక్టింగ్ మాలిక్యూల్స్ ఆర్ ఏబుల్ టు క్రాస్ ఓవర్ ది ఎనర్జీ బ్యారియర్. ఈ ఎనర్జీ బ్యారియర్ని ఎక్కువ మాలిక్యూల్స్ క్రాస్ చేస్తాయి. కొద్దిగా కదా కావాల్సింది, సో తొందరగా క్రాస్ చేస్తాయి ఎక్కువ మాలిక్యూల్స్. అండ్ ద రేట్ ఇంక్రీజెస్. అప్పుడు తొందరగా ప్రోడక్ట్ వస్తాయి. త్వరగా అంటే నథింగ్ బట్ రియాక్షన్ ఫాస్ట్గా జరిగింది, నథింగ్ బట్ రేట్ ఇంక్రీజ్ అయింది. ఇది ఒక పాజిటివ్ క్యాటలిస్ట్. అది ఒక నెగిటివ్ క్యాటలిస్ట్ తీసుకుంటే ఏం జరుగుతుందో అబ్జర్వ్ చేద్దాం. పాజిటివ్ క్యాటలిస్ట్ చూసాం కదా, నెగిటివ్ క్యాటలిస్ట్ ఉంటే రియాక్షన్ రేట్ పరిస్థితి ఏంటో చూద్దాం. ఆల్రెడీ మనం చెప్పాం నెగిటివ్ అంటేనే రేటు తగ్గిస్తుందని. ఏ నెగిటివ్ క్యాటలిస్ట్ ఇంక్రీజెస్ ద యాక్టివేషన్ ఎనర్జీ బై ఫార్మింగ్ అన్ ఇంటర్మీడియట్ ఆఫ్ హై ఎనర్జీ. రియాక్షన్ జరుగుతున్నప్పుడు రియాక్షన్ మెకానిజం మార్చేసి మధ్యలో ఒక ఇంటర్మీడియట్ కాంపౌండ్ ఫామ్ చేస్తుంది. అది ఫామ్ అయినాకనే ప్రోడక్ట్ రావాలి. ఆ ఇంటర్మీడియట్ కాంపౌండ్ యొక్క ఎనర్జీ చాలా ఎక్కువగా ఉంటుంది. అలా హై ఎనర్జీ ఉన్న ఒక ఇంటర్మీడియట్ కాంపౌండ్ ఫామ్ చేస్తుంది, దెన్ ప్రోడక్ట్ రావాలి. అంటే ఈ రియాక్టెంట్ మాలిక్యూల్స్ ఆ ఇంటర్మీడియట్ కాంపౌండ్ హై ఎనర్జీ ఉన్న ఇంటర్మీడియట్ కాంపౌండ్ ఫామ్ అవుతేనే ప్రోడక్ట్ వస్తాయి. మరి హై ఎనర్జీ ఉన్న ఇంటర్మీడియట్ కాంపౌండ్ ఫామ్ అవ్వడమే కష్టం, బికాజ్ ఎనర్జీ ఈజ్ హై, అంత ఎనర్జీ అవైలబుల్గా ఉండదు. కాబట్టి రియాక్షను స్లో అయిపోతుంది. ఎందుకంటే ఎక్కువ మాలిక్యూల్స్ ఆ ఇంటర్మీడియట్ కాంపౌండ్ ఫామ్ చేయలేవు, అంత ఎనర్జీ తీసుకోలేవు, దెన్ ప్రోడక్ట్ని ఇవ్వలేవు. కాబట్టి కొన్ని యాక్టివేటెడ్ మాలిక్యూల్స్ కూడా దాన్ని రీచ్ కాలేక ఇన్యాక్టివ్ అయిపోతాయి. అంటే ఏ నెగిటివ్ క్యాటలిస్ట్ ఇంక్రీజెస్ యాక్టివేషన్ ఎనర్జీ, ఆ గ్యాప్ పెంచుతుంది. బై ఎలా పెంచేస్తుంది? ఫార్మింగ్ అండ్ ఇంటర్మీడియట్ ఆఫ్ హై ఎనర్జీ. మధ్యలో ఒక ఇంటర్మీడియట్ కాంపౌండ్ ఫామ్ అయ్యే హై ఎనర్జీని ఫామ్ చేస్తుంది. హై ఎనర్జీని ఒక ఇంటర్మీడియట్ కాంపౌండ్ ఫామ్ చేస్తుంది. డ్యూ టు ఇంక్రీజ్ ఇన్ యాక్టివేషన్ ఎనర్జీ సమ్ ఆఫ్ ది యాక్టివేట్ మాలిక్యూల్స్ బికమ్స్ ఇన్యాక్టివ్. యాక్టివ్గా ఉన్న కొన్ని మాలిక్యూల్స్ కూడా ఆ ఇంటర్మీడియట్ కాంపౌండ్ ఫామ్ చేయలేక ఆ ఎనర్జీ సరిపోక బికమ్ ఇన్యాక్టివ్ అంటాం. దట్ ఈజ్ రేట్ డిక్రీజ్. అంటే ఎక్కువ మాలిక్యూల్ ప్రోడక్ట్ కనబట్టలేదు, రేట్ తగ్గిపోయింది. లెట్ కేపీ డినోట్స్ ప్రెజెన్స్ ఆఫ్ క్యాటలిస్ట్, కేఏ డినోట్స్ absence ఆఫ్ క్యాటలిస్ట్. కే ఏంటి? స్పెసిఫిక్ రేట్ అంటాం. మనకు ఆర్హీనియస్ ఈక్వేషన్ ఉంది ఒకటి, కే ఈజ్ ఈక్వల్స్ టు ఏ ఇంటూ ఈ పవర్ మైనస్ ఈఏ బై ఆర్టీ అని. ఇది ఆర్హీనియస్ ఈక్వేషన్. ఇప్పుడు ఈక్వేషన్ ఎవరికి రాద్దామంటే క్యాటలిస్ట్ ఉన్నప్పుడు, క్యాటలిస్ట్ అయినప్పుడు రాసుకుందాం. ప్రెజెన్స్ ఆఫ్ ఏ క్యాటలిస్ట్ అప్పుడు ఏమవుతుందంటే కేపీ రాద్దాం, పీ ఫర్ ప్రెజెన్స్. ఒకవేళ క్యాటలిస్ట్ లేనప్పుడు రియాక్షన్ రేట్ ఎలా ఉంటుంది? అది ఇప్పుడు స్పెసిఫిక్ రేట్ రాస్తే కేఏ, ఏ ఫర్ యాబ్సెన్స్ ఆర్ యాబ్సెంట్ అన్నాం, ఏ ఇంటూ ఈ పవర్ మైనస్, ఇది ప్రజెంట్ కదా, యాక్టివేషన్ ఎనర్జీని పి అని రాద్దాం. ఇక్కడ యాబ్సెంట్ కదా, ఈఏ బై ఆర్టీ అని రాద్దాం. పి ఫర్ ప్రజెంట్, ఏ ఫర్ యాబ్సెంట్. ఇప్పుడు ఏం చేద్దామంటే 1/2 నథింగ్ బట్ స్పెసిఫిక్ రేట్ ఫర్ ప్రెజెన్స్ ఆఫ్ క్యాటలిస్ట్, స్పెసిఫిక్ రేట్ ఫర్ యాబ్సెన్స్ ఆఫ్ క్యాటలిస్ట్ రాద్దాం.
అప్పుడు ఏమవుతుంది రియాక్షన్ న్యూమరేటర్ ఇది కదా ఏ ఇంటూ ఈ పవర్ మైనస్ యాక్టివేషన్ ఎనర్జీ ఫర్ ప్రెజెన్స్ ఆఫ్ ఎ క్యాటలిస్ట్ బై ఆర్టీ ఏ ఇంటూ ఈ పవర్ మైనస్ యాక్టివేషన్ ఎనర్జీ వెన్ యాబ్సెన్స్ ఆఫ్ ఎ క్యాటలిస్ట్ బై ఆర్టీ. ఇక్కడ ఏ గెట్స్ క్యాన్సిల్. ఓకేనా? అప్పుడు ఏమవుతుంది చూడు కేపీ బై కేఏ ఇజ్ ఈక్వల్స్ టు ఏమవుతున్నది ఈ పవర్ మైనస్ ఈపీ బై ఆర్టీ ఇంటూ ఈ పవర్ ఈఏ బై ఆర్టీ. ఎందుకు ఇక్కడ నేను పాజిటివ్ పెట్టాను అంటే డినామినేటర్ అనేది పైకి వస్తే హోల్ పవర్ -1 మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్. ఇది ఎలా ఉంది ఏ పవర్ ఎం ఇంటూ ఏ పవర్ ఎన్, ఏ పవర్ ఎం ప్లస్ ఎన్. అప్పుడు ఏమవుతుందంటే కేపీ బై కేఏ ఇజ్ ఈక్వల్స్ టు ఈ పవర్ ఇది పాజిటివ్ ముందేద్దామా ఈఏ బై ఆర్టీ మైనస్ ఈపీ బై ఆర్టీ. ఓకేనా? ఇప్పుడు ఎల్ఎన్ తీసుకుందాం బోత్ సైడ్. ఏం తీసుకోవచ్చు ఎల్ఎన్ న్యాచురల్ లాగడదేం అంటాం. టేక్ ఎల్ఎన్ ఆన్ బోత్ సైడ్స్. బోత్ సైడ్స్ న్యాచురల్ లాగడదాం తీసుకుంటే ఏమొస్తుంది ఎల్ఎన్ కేపీ బై కేఏ ఇస్ ఈక్వల్స్ టు ఎల్ఎన్ ఈ ఏమవుతుంది చూడు ఎల్ఎన్ ఈ పవర్ అది కదా ఉండేది. ఇప్పుడు ఎల్ఎన్ అంటే ఏంటి లాగ్ టు ద బేస్ ఈ అని. లాగ్ బేస్ ఈ ఇంటూ ఈ అంటే లాగ్ ఈ టు ద బేస్ ఈ ఏమవుతుంది 1 అవుతుంది. ఆ పవర్ ఏమవుతుంది ముందుకు వస్తుంది. అప్పుడు ఏమవుతుంది అంటే మనకు ఈఏ బై ఆర్టీ మైనస్ ఈపీ బై ఆర్టీ మాత్రం ఉంటుంది. దీన్ని ఎలా రాయొచ్చు అంటే ఎల్ఎన్ కేపీ బై కేఏ ఇజ్ ఈక్వల్స్ టు 1/RT తీసేద్దామా. అప్పుడు ఏమొస్తుంది యాక్టివేషన్ ఎనర్జీ వితౌట్ క్యాటలిస్ట్ యాక్టివేషన్ ఎనర్జీ విత్ క్యాటలిస్ట్ బై ఆర్టీ. దీని ప్లేస్లో ఏం రాయొచ్చు తెలుసా డెల్టా ఈ చేంజ్ ఇన్ యాక్టివేషన్ ఎనర్జీ బై ఆర్టీ. ఎల్ఎన్ బదులు ఏం రాయొచ్చు మనం 2.303 log 10 అని రాయొచ్చు. 2.303 log 10. ఆ 2.303 పంపించే. సో అప్పుడు ఏమవుతుందంటే లాగా కేపీ బై కేఏ ఈజ్ ఈక్వల్స్ టు యాక్చువల్గా ఎల్ఎన్ ప్లేస్లో 2.303 log 10 అని రాస్తాం. అది న్యాచురల్ లాగర్థం బేస్ ఇది బేస్డ్. ఇప్పుడు ఈ 10 రాయక్కర్లేదు. ఈ 2.303ని ఇటు పక్క పంపించామనుకో అప్పుడు ఏమవుతుందంటే డెల్టా ఈ బై ఇక్కడ మల్టిప్లై చేస్తే డివైడ్ చేస్తుంది కదా 2.303 ఆర్టీ అని రాసుకోవచ్చు. అంటే స్పెసిఫిక్ రేట్స్ మధ్య రిలేషన్ క్యాటలిస్ట్ ఉన్నప్పుడు క్యాటలిస్ట్ లేనప్పుడు మనకు యాక్టివేషన్ ఎనర్జీల డిఫరెన్స్ బై 2.303 ఆర్టీ. ఇది రిలేషన్ అనమాట. ఓకే, ఇప్పుడు మనం తెలుసుకోవాల్సిన ఇంకో విషయం ఏంటంటే క్యాటలిస్ట్ ఏం చేస్తుంది ఏం చేయదు. క్యాటలిస్ట్ ఆల్టర్స్ ఎవరిని ఆల్టర్ చేస్తుంది రేట్ ఆఫ్ ఏ రియాక్షన్ రేట్ పెంచుతుంది. పాజిటివ్ అయితే నెగిటివ్ అయితే తగ్గిస్తుంది. అంటే రేటును చేంజ్ చేస్తుంది. ఆల్టర్స్ రేట్. పాత్ ఆఫ్ ద రియాక్షన్ పాజిటివ్ క్యాటలిస్ట్ అయితే లోయర్ యాక్టివేషన్ ఎనర్జీ పాత్రలో జరిపిస్తుంది. నెగిటివ్ క్యాటలిస్ట్ అయితే హయ్యర్ యాక్టివేషన్ ఎనర్జీ పాత్రలో జరిపిస్తుంది. యాక్టివేషన్ ఎనర్జీ పాజిటివ్ అయితే తగ్గిస్తుంది యాక్టివేషన్ ఎనర్జీని, నెగిటివ్ అయితే పెంచుతుంది. థ్రెషోల్డ్ ఎనర్జీ పాజిటివ్ అయితే థ్రెషోల్డ్ ఎనర్జీ వాల్యూ తగ్గిపోతుంది. నెగిటివ్ క్యాటలిస్ట్ అయితే యాక్టివేషన్ ఎనర్జీ పెరుగుతుంది కాబట్టి థ్రెషోల్డ్ ఎనర్జీ పెరుగుతుంది. రేట్ కాన్స్టెంట్ రియాక్షన్ రేట్ కాన్స్టెంట్ వాల్యూని కూడా అఫెక్ట్ చేస్తుంది. మరి ఎవరిని మార్చదు క్యాటలిస్ట్. ఓకేనా? క్యాటలిస్ట్ డస్ నాట్ ఆల్టర్. ఎవరిని మార్చదు. గిబ్స్ ఫ్రీ ఎనర్జీని చేంజ్ చేయదు. ఎంథాల్పీలో చేంజ్ రాదు. క్యాటలిస్ట్ యూజ్ చేసినా చేయకపోయినా ఎంథాల్పీలో చేంజ్ సేమ్, ఎంట్రోపీలో చేంజ్ సేమ్, ఈక్విలిబ్రియం కాన్స్టెంట్ కూడా సేమ్. దే నెవర్ అఫెక్ట్ డ్యూ టు అడిషన్ ఆఫ్ ఏ క్యాటలిస్ట్. అండ్ ఎనర్జీ ఆఫ్ రియాక్టెంట్స్ అండ్ ప్రోడక్ట్. రియాక్టెంట్ ప్రోడక్ట్ల ఎనర్జీలో కూడా ఎలాంటి వేరియేషన్ రాదు. కాదంటే రియాక్టెంట్ ప్రోడక్ట్ కన్వర్ట్ అయ్యే పాత్ ఒకటి మారుతుంది. సో ఇన్ సమ్ రియాక్షన్స్ రేట్ ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు కాన్సన్ట్రేషన్ ఆఫ్ క్యాటలిస్ట్. క్యాటలిస్ట్ కాన్సన్ట్రేషన్ పెరిగే కొద్దీ రేటు పెరుగుతుంది, కాన్సన్ట్రేషన్ తగ్గే కొద్దీ రేటు తగ్గుతుంది. అంటే రియాక్షన్ రేట్ అనేది క్యాటలిస్ట్ కాన్సన్ట్రేషన్కు డైరెక్ట్లీ ప్రపోర్షనల్గా ఉంటుంది కొన్ని రియాక్షన్స్లో అని చెప్పొచ్చు. సో దిస్ ఈజ్ అబౌట్ క్యాటలిస్ట్ ఎఫెక్ట్. ఓకేనా? అడిషన్ ఆఫ్ క్యాటలిస్ట్ రేట్ని ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుందని. పాజిటివ్ క్యాటలిస్ట్ అండ్ నౌ presence of a negative catalyst. Hope you understand. Keep watching for more videos. Thank you.